కలకత్తాలో గుండెపోటుతో హఠాన్ మరణానికి గురైన బీఆర్ఎస్ నేత గోపు ఐలయ్య యాదవ్ భౌతిక కాయం గురువారం సాయంత్రం గౌతమి నగర్లోని తన నివాసానికి చేరుకుంది. గోపు ఐలయ్య యాదవ్ను కడసారి చూసేందుకు నగరంలోని నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నగర మేయర్ మాంకాళి స్వామి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరగంటి చందర్, పుట్టం మధుకర్, మనోహర్ రెడ్డి, దివాకర్ రావు, బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి, టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి తదితర ప్రముఖులు ఐలయ్య యాదవ్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, నగర మూలల నుండి ప్రజలు భారీగా తరలివచ్చి గోపుకు కన్నీటి వీడ్కోలు పలికారు. గౌతమి నగర్ లోని తన నివాసం నుండి గోపు ఐలయ్య యాదవ్ భౌతిక కాయాన్ని ప్రత్యేక నివాసంలో తమ స్వగ్రామమైన మురుమూరుకు తరలించారు. అక్కడే అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించారు. సదా పంచ ప్రాణాలై ముద్దలెత్తిన కొడుకు గోడ పటవాయన సై పట్టి నడిసిన కొడుకు సింగ